ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోస్ టికెట్ హైక్స్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఇచ్చే సమస్య లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు అసెంబ్లీలో చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో టాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. వచ్చే ఏడాది నుండి వరుసగా పాన్ ఇండియన్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ నిర్ణయం థియేట్రికల్ రెవెన్యూపై ఘోరమైన ప్రభావం చూపిస్తుందని కంగారు పడ్డారు. అయితే ఆ సినీ ప్రముఖులు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డితో కలవడం, ఆయనతో పలు అంశాలపై చర్చించడంతో ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ చిత్రానికి టికెట్ హైక్స్ వస్తాయని ఆశపడ్డారు. దిల్రాజు కూడా మొన్నటి ప్రెస్ మీట్లో ఇదే ఆశని బయటపెట్టి సీఎం రేవంత్ సార్ని కలవబోతున్నానని చెప్పుకొచ్చాడు. తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్కి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన అంశం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడానికి వీలు లేదని, పోలీసులు అందించిన సూచనలను తూచా తప్పకుండా అనుసరించాలని దిల్రాజుకి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేశాడట. ఏదైనా జరగరానిది జరిగితే ఈసారి సదరు థియేటర్కి లైసెన్స్ బ్యాన్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. దిల్రాజు కూడా ఈ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, బాధ్యతంగా తీసుకుని జాగ్రత్తగా ఉండబోతున్నాడు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు మధ్యాహ్నం నుండి మొదలయ్యే అవకాశాలున్నాయి. అభిమానులు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైంది. కేవలం బెంగళూరు సిటీ నుండే ₹1,00,00,000 పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బెనిఫిట్ షోస్కి 600 పెడితే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. సింగిల్ స్క్రీన్ బుకింగ్స్ మొదలుపెట్టారు. కానీ మల్టీప్లెక్స్ షోస్కి సంబంధించిన బుకింగ్స్ మొదలు కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే పూర్తిస్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక ఫైనల్ ప్రీ సేల్స్ ₹3,00,00,000 పైగా ఈ ప్రాంతంలో ఉంటుందని తెలుస్తోంది.